హాయ్ గైస్, మనం ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 6th చాప్టర్లో ఉన్నటువంటి పోయం ఫాగ్ దాని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ని చేసుకోబోతున్నాం. ఫాగ్ అంటే మనందరికీ తెలుసు, పొగమంచు. ఒక సిటీలోకి పొగమంచు ఎలా వస్తుంది అంటే ఆ పొగమంచు చేసే చిన్న చిన్న పనులు అన్నమాట. వాటి గురించి చాలా అందంగా చెప్పడం జరిగింది ఈ పోయంలో. ద ఫాగ్ కమ్స్ ఆన్ లిటిల్ క్యాట్ ఫీట్. ఫాగ్ కమ్స్ ఆన్ లిటిల్ క్యాట్ ఫీట్ అంటే ఇదొక మెటాఫర్ అనమాట. ఈ ఫాగ్ని దేంతో కంపేర్ చేస్తున్నారంటే క్యాట్తో కంపేర్ చేస్తున్నారు. ఒక క్యాట్ వచ్చినప్పుడు ఎంత సైలెంట్గా వస్తుంది అంటే ఏదైనా దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు, పాలని వాటిని దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు ఎంత సైలెంట్గా వస్తుంది క్యాట్, అలా ఈ ఫాగ్ కూడా వస్తుంది అనమాట. అంటే అది దాని అరైవల్ ఎవరికి తెలీదు, అది వస్తూ ఉందని ఎవరికి తెలీదు. It sits looking over harbour and city. It sits looking over harbour and city. అంటే ఇక్కడ ఒక పర్సనిఫికేషన్. సిట్స్ మామూలుగా ఫాగ్ కూర్చోదు కదా, మనుషులు కూర్చుంటారు, కాకపోతే వాటి లక్షణాలని ఆ ఫాగ్కి ఆపాదిస్తూ ఉన్నారనమాట. పర్సనిఫికేషన్ అంటాం. ఒక మనిషి ఎలాగైతే కూర్చొని చూస్తూ ఉంటాడో హార్బర్ని, సిటీని, ఒక చోట కూర్చొని మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కదా, సేమ్ అలానే ఆ ఫాగ్ కూడా ఎంటర్ అయ్యిందని అర్థం. వచ్చి హార్బర్, ఆ సిటీ మొత్తం కమ్మేసింది ఆ ఫాగ్. ఆన్ సైలెంట్ హాంచెస్ అండ్ దెన్ మూవ్స్ ఆన్. హాంచెస్ అంటే మామూలుగా కూర్చోవడం. మామూలు మనం ఇక్కడ చూడండి, సిట్టింగ్ విత్ నీస్ బెండ్, మోకాళ్ళను మడిచి సాధారణంగా కూర్చుంటాం కదా, కింద నేల మీద కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటాం, సేమ్ అలా కూర్చొని ఉంది అని. అంటే ఇక్కడ స్టిల్నెస్ అనమాట, ఏమాత్రం కదలకుండా క్వైట్నెస్ ఆఫ్ ద ఫాగ్ దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉన్నారు. ఎంత నిశ్శబ్దంగా ఉంటుంది ఫాగ్ వచ్చినప్పుడు, ఎటువంటి సౌండ్ లేకుండా స్టిల్నెస్, క్వైట్నెస్ దాన్ని డిస్క్రైబ్ చేయడం. ఇక్కడ కూర్చొనింది సైలెంట్గా అంటే ఆన్ సైలెంట్ హాంచెస్, నిశ్శబ్దంగా వచ్చి అక్కడ ఉంటుంది హార్బర్, సిటీ ఇలా మొత్తం. అండ్ దెన్ మూవ్స్ ఆన్, ఇంకా అక్కడ నుంచి బయలుదేరడం. మళ్ళీ తన పని అయిపోయిన తర్వాత, ఆ ఫాగ్ టైం అయిపోయిన తర్వాత ఎలా సైలెంట్గా వచ్చిందో ఒక పిల్లిలాగా, సేమ్ అలా సైలెంట్గానే వెళ్ళిపోతుంది అని. అంటే ఒక ఫాగ్ యొక్క క్వాలిటీస్ అన్నమాట. ఒక క్యాట్ లాగా మెల్లగా వస్తుంది, నిశ్శబ్దంగా, ఎటువంటి సౌండ్ చేయకుండా వచ్చి అక్కడికి వచ్చి హార్బర్, సిటీ అంతటినీ అబ్జర్వ్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ సైలెంట్గానే వెళ్ళిపోతుంది. ఇది ఫాగ్ యొక్క లక్షణం అన్నమాట. అంటే ఆ ఫాగ్ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా ఒక క్యాట్తో పోలుస్తూ ఇక్కడ మెటఫర్ని యూజ్ చేస్తూ కార్ల్ శాండ్బర్గ్ అనే రైటర్ చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.